కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ కౌంటింగ్లో హై డ్రామా నడుమ బీజేపీ అభ్యర్థిని విజయం వరించింది. రెండో ప్రాధాన్యత ఓట్లలో బీజేపీ అభ్యర్థి 5,500కు పైగా మెజారిటీ సాధించారు. అధికారికంగా కాసేపట్లో ప్రకటన వెలువడనుంది. అయితే అంతకుముందు హై డ్రామా నడిచింది. 51% ఓట్లు రాకుండా విజయాన్ని ప్రకటించరాదని కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. మూడో ప్రాధాన్యత ఓట్లు లెక్కించాలని డిమాండ్ చేశారు. ఇదే క్రమంలో అధికారులు మాత్రం బీజేపీని విజేతగా ప్రకటించినట్లు తెలుస్తోంది. దీంతో కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డి కౌంటింగ్ హాల్ నుంచి కన్నీటి పర్యంతమవుతూ వెళ్లిపోయారు. రైట్, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్. కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ కౌంటింగ్లో హై డ్రామా నడుమ బీజేపీ అభ్యర్థిని విజయం వరించింది. రెండో ప్రాధాన్యత ఓట్లతో బీజేపీ అభ్యర్థి 5,500కు పైగా మెజారిటీ సాధించారు. అధికారికంగా కాసేపట్లో ప్రకటన అయితే వెలువడనుంది. అయితే అంతకు ముందు హై డ్రామా నడిచింది. 51% ఓట్లు రాకుండా విజయాన్ని ప్రకటించరాదని కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. మూడో ప్రాధాన్యత ఓట్లు లెక్కించాలని డిమాండ్ చేశారు. ఇదే క్రమంలో అధికారులు మాత్రం బీజేపీని విజేతగా ప్రకటించినట్లు తెలుస్తోంది. దీంతో కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డి కౌంటింగ్ హాల్ నుంచి కన్నీటి పర్యంతమవుతూ వెళ్లిపోయారు. కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డి 51% ఓట్ షేర్ రాకుండా విజయాన్ని ఎలా ప్రకటిస్తారు అంటూ కూడా అభ్యంతరం వ్యక్తం చేశారు చివరి నిమిషంలో. అయితే మూడో ప్రాధాన్యత ఓట్లను లెక్కించాలంటూ కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డి డిమాండ్ చేశారు. అయినప్పటికీ రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపుతోనే 5,000 పైచిలుకు మెజారిటీతో అంజిరెడ్డిని విజయం వరించినట్లుగా అధికారులు ప్రకటించారు. కాసేపట్లో అధికారికంగా ప్రకటన అయితే వెలువడనుంది. కానీ ఈ ప్రకటనతో అక్కడి నుంచి కౌంటింగ్ హాల్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థి కన్నీటి పర్యంతమవుతూ వెనుదిరిగారు. ఆ విజయాన్ని మనం చూస్తున్నాం. పూర్తి సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సునీల్ ఊహించినట్లుగానే బీజేపీ శ్రేణుల్లో కొంత ఉత్సాహం నెలకొంది. ఇటు కరీంనగర్ గ్రాడ్యుయేట్స్ అదేవిధంగా టీచర్ 2 స్థానాలను కూడా బీజేపీ కైవసం చేసుకుంది. నిన్న ఉదయం నుంచి ఇప్పటి వరకు కొంత ఉత్కంఠ వాతావరణం మాత్రం నెలకొంది. ఫలితాలు ఏ రకంగా ఉంటాయి, ఎవరికి అనుకూలిస్తాయనేది మాత్రం కొంత టెన్షన్ వాతావరణం నెలకొంది. ఇటు బీజేపీ తరఫున అంజిరెడ్డి అదేవిధంగా కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డి ఇద్దరి మధ్య చాలా ఉత్కంఠమైనటువంటి పోరు కొనసాగుతుంది. ఇద్దరి మధ్య దాదాపు 5,500, 5,600 లీడులోనే వారు కొంత పోటాపోటీగా ముందుకు రావడం జరిగింది. దీంతో 11 రౌండ్లలో ఎవరికి కూడా పూర్తి స్థాయిలో కోటా 1,11,672 ఎవరికి కూడా కోటా నిండకపోవడంతో ఈ కోటా ఓట్లు నిండే వరకంతా కూడా ఎలిమినేషన్ రౌండ్ను ప్రారంభించడం జరిగింది. ఆ ఎలిమినేషన్ రౌండ్లో ఏదైతే సెకండ్ ప్రియారిటీ ఓట్లు కౌంటింగ్ చేశారు, దాదాపు 54 మంది ఎలిమినేషన్ చేశారు. ప్రసన్న హరికృష్ణ బీఎస్పీ తరఫున పోటీ చేసినటువంటి ప్రసన్న హరికృష్ణకు సంబంధించినటువంటి కీలకమైన దాదాపు 60,000 ఓట్లను కౌంట్ చేయడం జరిగింది. 60,000 ఓట్లలో కూడా ఇద్దరు కూడా మ్యాజిక్ ఫిగర్ రాలేదు. దీంతో ఎక్కువ ఓట్లు సాధించినటువంటి అంజిరెడ్డిని బీజేపీ అభ్యర్థి అయినటువంటి అంజిరెడ్డిని గెలుపొందిన అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది. మరి కాసేపట్లోనే అధికారికంగా ప్రకటన వెలువడబోతుంది. ఇప్పటికే బీజేపీ శ్రేణులు ఈ 2 ఎమ్మెల్సీ స్థానాలను కైవసం చేసుకోవడంతో కొంత వారంతా కూడా ఆనందోత్సవాలు చేస్తూ ప్రస్తుతం అయితే అంబేద్కర్ స్టేడియం వద్దకు వారంతా కూడా చేరుకోవడం జరుగుతుంది. మరి కాసేపట్లోనే అంజిరెడ్డిని అభినందించేందుకు ఇటు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి ఉన్నటువంటి బండి సంజయ్ కూడా రాబోతున్నారు. మొత్తానికైతే ఈ 2 స్థానాలు ఊహించని రీతిలో బీజేపీ కైవసం చేసుకుంది. గతంలో ఎన్నడూ కూడా ఈ స్థానాల్లో బీజేపీ గెలుపొందలేదు. కానీ ఈసారి మాత్రం ఏకంగా 2 స్థానాలను బీజేపీ కైవసం చేసుకోవడం జరిగింది. మల్క కొమరయ్య విజయంతో ఈ స్థానాలలో కొంత బీజేపీ శ్రేణుల్లో కొంత ఉత్సాహం పెరిగింది. ప్రస్తుతం ఇటు గ్రాడ్యుయేట్ సంబంధించినటువంటి ఫలితాలు బీజేపీకి అనుకూలంగా బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి గెలుపడంతో వారంతా కూడా ఆనందోత్సాహాలు వెలువరిస్తున్నటువంటి పరిస్థితి. చాలా మంది కూడా ఇక్కడికి చేరుకున్నారు. బీజేపీ గెలిచినటువంటి అభ్యర్థి ఆనందోత్సవంతో వారంతా కూడా ఇక్కడికి వచ్చినటువంటి పరిస్థితి. కొంతమంది బీజేపీ సంబంధించిన మాజీ మేయర్ సునీల్ రావు ఉన్నారు. సార్, 2 స్థానాలు గెలుపొందారు. 2 స్థానాలు గెలుపొందడం ఎట్లా చూస్తున్నారు? ఇది ఉత్తర తెలంగాణ ప్రజల విజయం. భారతీయ జనతా పార్టీ రాబోయే రోజుల్లో చరిత్ర సృష్టించిందనడానికి ఒక నిదర్శనం. ఎందుకంటే పట్టభద్రులు, ఉపాధ్యాయులు ఇద్దరు కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి గెలిపించారంటే దీనికి ముఖ్య కారణం భారతీయ జనతా పార్టీ కార్యకర్తల పట్టుదల. ముఖ్యంగా మా నాయకుడు బండి సంజయ్ గారి యొక్క పోరాటం
ఎందుకంటే ఇది అవిశ్రాంతమైన పోరాటం. కిషన్ రెడ్డి గారి నాయకత్వం కావచ్చు, నరేంద్ర మోడీ గారి పట్ల ఉన్నటువంటి అభిమానం, ప్రజల అభిమానం ఇవన్నీ కూడా తోసపడ్డాయి. కాబట్టి ఈరోజు 2 ఎమ్మెల్సీలు కూడా భారతీయ జనతా పార్టీ గెలవడం జరిగింది. తప్పకుండా కూడా రాబోయే రోజుల్లో ఏ ఎన్నిక వచ్చినా కూడా బండి సంజయ్ గారి నాయకత్వంలో కరీంనగర్లో ఈ 2 స్థానాలు మీరు కైవసం చేసుకున్నారు. 2 స్థానాల కైవసంతో తెలంగాణలో, ఉత్తర తెలంగాణలో ప్రధానంగా బీజేపీ బలం పెరిగిందని అనుకోవచ్చా? తప్పకుండా ఈ నిదర్శనం అది. ఈ రోజు నుంచి ఏ ఎన్నిక వచ్చినా కూడా భారతీయ జనతా పార్టీ విజయం ఖాయం. ఏ ఎన్నిక కానివ్వండి, సర్పంచ్ కానివ్వండి, కార్పొరేటర్ కానివ్వండి, ఎంపీటీసీ కానివ్వండి, జెడ్పీటీసీ కానీ, ఎమ్మెల్యే కానీ, ఏ ఎన్నిక వచ్చినా కూడా రాబోయే రోజుల్లో బీజేపీ గెలుస్తున్న నిదర్శనం. ముఖ్యంగా దీనికి కారణం బండి సంజయ్ గారు చూసినటువంటి కృషి కరీంనగర్ నగరంలో. తప్పకుండా కూడా రాబోయే రోజుల్లో ఇదే చరిత్ర పునరావృతం అవుతూ ఉంటుంది. ఇది మొత్తానికైతే బీజేపీ శ్రేణులంతా కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. బీజేపీ బలపడుతుందని చెప్పి కొంత వారంతా కూడా ధీమాను వ్యక్తం చేస్తున్నారు. రాబోయే రోజుల్లో ఇటు లోకల్ బాడీస్ ఎలక్షన్స్ కావచ్చు అన్నీ కూడా తమ అనుకూలంగా మారుతున్నాయని చెప్పొచ్చు. ప్రస్తుతం అయితే గతంలో బీజేపీ 2 స్థానాలపైన పెద్దగా విజయం సాధించలేదు, పెద్ద పట్టు కూడా లేదు. కానీ ఇటీవల జరుగుతున్నటువంటి వరుస ఎన్నికలు కావచ్చు అవన్నీ పార్టీ బలోపేతానికి ఒక సంకేతంగా మాత్రం ఈ బీజేపీ భావిస్తుందని చెప్పుకోవచ్చు. 2 గ్రాడ్యుయేట్స్ ఏదైతే గ్రాడ్యుయేట్స్ ఏదైతే ఉందో బీజేపీ సంబంధించిన గ్రాడ్యుయేట్స్ సంబంధించిన అభ్యర్థి అంజిరెడ్డి, అదేవిధంగా టీచర్స్ మల్కా కుమరాయి 2 స్థానాలను కూడా బీజేపీ కైవసం చేసుకుంది. కొంత ఉత్కంఠ పోరు మాత్రం నెలకొందని చెప్పుకోవచ్చు. కాంగ్రెస్ కూడా టఫ్ ఫైట్ గ్రాడ్యుయేట్ సంబంధించినటువంటి ఎన్నికల్లో పోటాపోటీగా నిలబడింది. అదేవిధంగా బీఎస్పీ సంబంధించినటువంటి అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ కూడా చాలా గట్టి పోటీని ఇచ్చారని చెప్పుకోవచ్చు. దాదాపు 60,000 ఓట్లు సాధించడం జరిగింది. కొంత సెకండ్ ప్రయారిటీ ఓట్లను పరిగణలోకి తీసుకున్నారు. సెకండ్ ఓటు పరిగణలోకి తీసుకున్నటువంటి క్రమంలో ప్రసన్న హరికృష్ణ సంబంధించిన ఓట్లు చాలా కీలకంగా మారాయి. మొత్తానికైతే ఇటు బీజేపీ సంబంధించినటువంటి అభ్యర్థి అంజిరెడ్డి మొదటి నుంచి కూడా కౌంటింగ్ ప్రారంభమైనప్పటి నుంచి కూడా అంజిరెడ్డి కొంత లీడ్గా వస్తున్నటువంటి పరిస్థితి. దాదాపు 5,000 పైచిలకు లీడ్లో కొనసాగుతున్నారు. అదే చివరి వరకు కూడా కొనసాగింది. దాదాపు 5,000 పైగా మెజార్టీతో అంజిరెడ్డి విజయం సాధించారు. కాంగ్రెస్ సంబంధించినటువంటి అభ్యర్థి నరేందర్ రెడ్డి ఇక కౌంటింగ్ హాల్ నుంచి వెనుదిరగడం జరిగింది. కొంత భావోద్వేగానికి గురవుతూ అతడు కౌంటింగ్ హాల్ నుంచి వెనుదిరిగిన పరిస్థితి. మొత్తానికైతే ఇటు గ్రాడ్యుయేట్స్ అదేవిధంగా టీచర్ స్థానాలను బీజేపీ మాత్రం కైవసం చేసుకుందని చెప్పుకోవచ్చు. సునీల్. ఓకే సతీష్.